దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మత్తయి సువార్త 20వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 34 వచనాలు ఉన్నాయి. మొదటి వచనం, ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి. రెండవ వచనం, దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. మూడవ వచనం, తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. నాలుగవ వచనం, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. ఐదవ వచనం, దాదాపు 12 గంటలకును 3 గంటలకును అతడు మరలా వెళ్లి అలాగే చేసెను. ఆరవ వచనం, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్లి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా. ఏడవ వచనం, వారు ఎవడునూ మమ్మును కూలికి పెట్టుకొనలేదనిది. అందుకతడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనెను. ఎనిమిదవ వచనం, సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. తొమ్మిదవ వచనం, దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. 10వ వచనం, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. 11వ వచనం, వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను. 12వ వచనం, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. 13వ వచనం, అందుకతడు వారిలో ఒకని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. 14వ వచనం, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికిచ్చుటకును నాకిష్టమైనది. 15వ వచనం, నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. 16వ వచనం, ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. 17వ వచనం, యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. 18వ వచనం, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణశిక్ష విధించి. 19వ వచనం, ఆయనకు అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. 20వ వచనం, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా. 21వ వచనం, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. 22వ వచనం, అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. 23వ వచనం, ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపుననైనను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పెను. 24వ వచనం, తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. 25వ వచనం, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. 26వ వచనం, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. 27వ వచనం, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనని చెప్పెను. 29వ వచనం, వారు యెరికో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను. 30వ వచనం, ఇదిగో త్రోవ ప్రక్కను కూర్చున్న 2 గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి.
31వ వచనం, ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేక వేసిరి. 32వ వచనం, యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా 33వ వచనం, వారు, ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి. 34వ వచనం, కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.